సభకి రాజ్యసభకు పంపడానికి కాంగ్రెస్కు 100 అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ ఏం చేసింది, మేమేం చేస్తున్నాం? మేము హీరోయిన్లను తీసుకుపోలేదు రాజ్యసభకి. పెద్దల సభలకు మేము తీసుకుపోయింది ఒక సంగీత విద్వాంసుడు ఇళయరాజా గారిని తీసుకుపోయినాం, లేకపోతే ఒక పరుగుల రాణి పీటీ ఉషా గారిని తీసుకుపోయినాం, లేకపోతే RRR మూవీ మేకర్ వాళ్ళ తండ్రి రాజమౌళి గారి తండ్రి విజయప్రసాద్ గారిని తీసుకుపోయినాం. ఇది మేము పెద్దల్ని గౌరవించుకునే విధానం. మీ కోణం ప్రతి దాంట్లో ఆర్థిక కోణమే. నీ ఇంటికి వస్తే ఏమి ఇవ్వాలి, నా ఇంటికి వస్తే ఏం తేవాలి, ఇది కాంగ్రెస్ ధోరణి. మా ధోరణి పెద్దల సభని గౌరవించుకునేటువంటి పెద్ద వ్యక్తులను తీసుకుపోయి అక్కడ పెట్టి సమాజంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి కళలు కళాకారులను ఎంకరేజ్ చేయడం మా కల్చర్. దానికి సినిమా రంగం ఏముందండి? RRRకి ప్రైజ్ వచ్చింది, మేము ఇచ్చినామా? ఆస్కార్ వాళ్ళు ఇచ్చిర్రు వాళ్ళ పాటకి చూసి. అది కూడా నరేంద్ర మోడీ గారు తప్పేనా? మంచిని మంచి అనడం మా సంస్కారం. మీరు మంచిని చూడలేకపోవడం మీ దుర్బుద్ధి. రఘునందన్ రావు గారు, ఒకవేళ అదే అంటే మీరు ఇక్కడ అల్లు అర్జున్ వైపు ఉన్నటువంటి కోణాన్ని నేను చూస్తున్నానని మీరు చెప్తున్నారు. కానీ వాళ్ళ మామ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం మోహన్ బాబు గారు చేసింది కూడా తప్పని చెప్పిన. మీరు వినకపోతే నేను ఏం చేయలేను. ఒక జర్నలిస్ట్ మీద దాడి చేయడం దుర్మార్గము అని చెప్పిన, హత్యాయత్నం కేసు పెట్టాలి అని చెప్పిన, వెంటనే మోహన్ బాబుని అరెస్ట్ చేయాలి అని చెప్పిన. ఎందుకంటే నేను రిపోర్టర్గా పనిచేసిన కాబట్టి రిపోర్టర్ల దిక్కు ఉండాలనుకున్నా. మీకు ఏ కోణం లేకపోతే ఎట్లబ్బా? ఏదో కోణం తీసుకోర్రి. మరి అంటే మోహన్ బాబు తప్పు చేస్తే తప్పు అన్న, ప్రభుత్వం తప్పు చేస్తే తప్పు అన్న. అందరికంటే ముందు నేను ఖండించిన, అందరికంటే ముందు నేను బయట ఇచ్చిన. పవన్ కళ్యాణ్కి రేవంత్ రెడ్డి చేసిన దాంట్లో ధర్మం కనిపిస్తోంది, చట్టం కనిపిస్తోంది. ఎందుకు అంటే లైలాన్ చూడాలంటే మజ్ను కళ్ళతో చూడాలి. పవన్ కళ్యాణ్ కళ్ళతో చూస్తే ఆయనకేం కనబడదో నాకేం తెలుస్తుంది? పవన్ కళ్యాణ్ కూడా మీ మిత్రపక్ష నేత కాబట్టి పవన్ కళ్యాణ్ మీరు మనిషే నేను మనిషే, మీరు మనిషే నేను మనిషే, ఇద్దరికి అవే 2 కాళ్ళు ఉన్నాయి, ఇద్దరం గట్లే నిల్చున్నాం. కానీ ఇద్దరికి వేరు కనబడుతుంది కదా. ఒక సంఘటన పట్ల ఒక మనిషి ఎట్లా స్పందిస్తాడు అనేది ఆయన ఇష్టం. అది ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఆయన ఇష్టం ఆయన మాట్లాడితే, నా ఇష్టం నేను మాట్లాడతా. ఈజ్ నాట్ అవర్ పార్టీ బాస్, ఈజ్ నాట్ అవర్ పార్టీ ప్రెసిడెంట్. ఆయన అభిప్రాయం ఏం చెప్తారు, వారి అభిప్రాయం నేను గౌరవిస్తాను, నా అభిప్రాయం నేను చెప్తాను. మీకు నచ్చితే గౌరవించరు, లేకపోతే లేదు. బట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్. కానీ ఒక రేవంత్ రెడ్డి స్థానంలో ఉంటే నేను కూడా అదే చేసి ఉండేవాడిని అనే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను మీరు ఎలా తీసుకుంటారు? మీరు సపోర్ట్ చేస్తున్నారు అల్లు అర్జున్? సో నేను పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ చూడలేదు, పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్ని నేను వినలేదు. సో పవన్ కళ్యాణ్ గారి షూస్లో నేను కాళ్ళు పెట్టి మాట్లాడదలుచుకోలేదు. ఓకే, ఐ హ్యావ్ మై ఓన్ షూస్. ఓకే, అంటే ఇప్పుడు ఆ ఇష్యూ తర్వాత ఇక్కడ సినీ పరిశ్రమకు సంబంధించి బెనిఫిట్ షోలు ఆపేశారు, టికెట్ రేట్లను పెంపడానికి కూడా ఆపేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. దాన్నైనా సమర్థిస్తున్నారా? ఎన్ని రోజులు ఉంటారో మాట మీదనే చూద్దాం. కొత్త సినిమాలు మళ్ళీ వస్తాయి కదా ఇప్పుడు జనవరిలో, వాటికి ఇస్తారా ఇయ్యారా చూసినాక మాట్లాడుకుందాం. హౌ మెనీ డేస్ కాంగ్రెస్ విల్ స్టిక్ ఆన్ టు దట్ సెంటెన్స్ ఆర్ స్టేట్మెంట్ అనేది చూద్దాం సార్. తొందర ఎందుకు? వాళ్ళ అవసరానికి ఒకటి, వాళ్ళ అవసరానికి ఇంకొకటి ఇట్లా చేస్తారు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. వెయిట్ అండ్ సీ. ప్రసాద్, మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. ఏ అంశంలో కూడా స్పందించినటువంటి తెలంగాణలో ఏ ఇష్యూ జరిగినా సరే మీ బీజేపీ పెద్దలు కానివ్వండి, కేంద్ర మంత్రులు కానీ అల్లు అర్జున్ అంశంలో ఎందుకు స్పందిస్తున్నారు? కేంద్ర మంత్రులతో పాటు ఇక్కడ ఉన్న ప్రతి నాయకులు కూడా దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారా? అంటే రాజకీయంగా మీరు వాడుకుందాం అనుకుంటున్నారు అల్లు అర్జున్ ఇష్యూని? మోహన్ బాబు విషయంలో నేను మాట్లాడినా అని చెప్పిన, మీరు వినకపోతే నేనేం చేయను. నేను కేంద్ర నాయకత్వం కూడా, కేంద్ర మంత్రులు కూడా అల్లు అర్జున్ విషయంలో మేము మాట్లాడినామన్నా, మీరు చూడకపోతే మేము చేయలేము. మూసీ విషయంలో మేము మాట్లాడినాం. మా మంత్రి కిషన్ రెడ్డి గారితో సహా అందరం పోయి మూసీలో మురుగు నీళ్ళలో 3 రోజులు ఉండురని ముఖ్యమంత్రి చెప్తే పోయి ఉండి వచ్చినాం. ఎట్లుంటుందో చూసి వచ్చినాం. మేము స్పందించండి, ఇక్కడ ప్రతి దగ్గర స్పందిస్తున్నాం. హాస్టల్లోకి పోయినాం, గవర్నర్ గారు వచ్చారు, మేము పోయినాం. ఏడ స్పందించట్లేదు. మేము ఏ ప్రజా సమస్య మీద మేము స్పందించలేదు. అందరిలో స్పందిస్తాం. మేము పేదోడి కష్టం వచ్చినప్పుడు, వ్యవస్థలో ప్రభుత్వం ఒకరిని టార్గెట్ చేసినప్పుడు, ప్రభుత్వం అనేటువంటి బలమైనటువంటి ఏజెన్సీకి వ్యతిరేకంగా ఒక ఇండివిజువల్ పోరాడుతున్నప్పుడు వాడు బలహీనుడే, డబ్బున్నోడు అయినప్పటికీ కూడా. అట్లాంటి పక్కన ఉండాలనుకున్నాం. మా పార్టీ పుట్టిందే అంత్యోదయ కాన్సెప్ట్లో కొట్లాడుతున్నాం. అర్థం అల్లు అర్జున్ గరీబోడని కాదు. అంత్యోదయాలు ఏం చెప్తారు? పేదోడు who cannot fight against the individual, against the state. వాళ్ళ తరఫున నిలబడతాం. తప్పేముంటుందన్న? అంటే ఒక వకీల్ సాబ్గా అల్లు అర్జున్ కేసును మీరు టేకప్ చేస్తారా? ఆయన వచ్చి అడగాలి, ఫీజు ఇవ్వాలి కదా. ఏం లేకుండా ఉత్తగా నేను ఎందుకు వాదిస్తాను? వకీల్ అంటే ఫీజు తీసుకొని వాదించేటోడు. అట్లా ఫీజు ఇస్తే తప్పకుండా వాదిస్తాం. ఎంత ఫీజు కావాలి మీకు? అది క్లయింట్కి వకీల్కి మధ్యలో ఉండే సంబంధం, అది ఓపెన్ ఎయిర్లో డిస్కస్ చేసే సంబంధం కాదు. ఓకే, ఒకవేళ అల్లు అర్జున్ కేసు మీరే తీసుకుంటే మీకున్న ఒక స్ట్రాంగ్ పాయింట్ ఏంటి? ఏ పాయింట్ తీసుకుని మీ ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తారు? అలా కేసు ఏముందని ఫస్ట్ అలా కేసు ఏముంది అంటున్నా. పర్మిషన్ ఇచ్చిన పోలీసులు అంటే పెట్టుడు చాలా పెడతారు ఈ దేశంలో. చాలా మంది మీద చాలా కేసులు. కల్పబుల్ హోమిసైడ్ పెట్టారు, గ్రేవియస్ హర్ట్ 118A రానిరు, ఛార్జ్ షీట్ అయినారు సార్ తొందరగా. అందులో ఏముందని అసలు ఏం నిలబడుతుంది అని కేసు? నిలబడదా? ఏం నిలబడుతుంది? అదే అందుకని ఏమంటున్నాను, నేను వకీల్ అయినప్పుడు నేను కోర్టులో మాట్లాడాల్సింది. థియేటర్లో ఎట్లా మాట్లాడగలుగుతాను, స్టూడియోలో ఎట్లా మాట్లాడగలుగుతాను? డెఫినెట్గా పోలీసులు ఛార్జ్ షీట్ వేస్తారు. ఛార్జ్ షీట్ వేసినాక మాట్లాడతాం. ఇంకొక 10 ఏళ్ళ తర్వాత ఇదే రోహిత్, ఇదే రఘునందన్ మళ్ళీ మాట్లాడతారు అదే కేసు గురించి. ఏమవుతుంది, అక్విటల్ అవుతుందా, శిక్ష పడుతుందా చూసినాక మాట్లాడతాం. రఘునందన్ రావు గారు, ఇప్పటికే బండి సంజయ్ లాంటి వాళ్ళు 14% అంటూ ఉన్నారు. ఇక్కడ రేట్ల గురించి, పర్సంటేజ్ల గురించి. అలాగే ఏపీ నుంచి ఒక మాజీ మంత్రి కూడా మాట్లాడారు, అంబటి రాంబాబు, సోఫా సెట్ అంటూ మాట్లాడారు. సో ఎలా చూడాలి దాన్ని? నేను ఇందాకే చెప్పిన సార్,
పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, అంబటి రాంబాబు గారు మాట్లాడినా, ఇంకొకరు మాట్లాడినా, ఇట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్. మీరు నన్ను అడిగితే నా అభిప్రాయం చెప్తాను. వారి అభిప్రాయాన్ని డినే చేసే అధికారం నాకు లేదు. వారు ఏ సందర్భంలో మాట్లాడినరు, వారికి ఏ సోఫా కనబడ్డది, వాళ్ళు మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి ఏమైనా సోఫాలు వచ్చినాయా, లేకపోతే వాళ్ళ నాయకుడు ఏమైనా సోఫాలు తీసుకొని సీట్లు ఇచ్చిండా, అవన్నీ నేను ఎందుకు మాట్లాడతా సార్? అది వాళ్ళ పార్టీ, వాళ్ళ ఇష్టం, వాళ్ళు మాట్లాడుకుంటారు. నాకేం సంబంధం అది? బండి సంజయ్ కూడా నేను సోఫా చూడలేదు, పుష్ప చూడలేదు, నాకేం సంబంధం ఉంటుంది? సోఫాకి పుష్పకి నేను సోఫా అన్నాను కానీ పుష్పలో సీన్ అని చెప్పలేదు, మరి పుష్ప చూడలేదు. నేను అదే అంటున్నాను, డైవర్షన్ అంతా మీరు పుష్ప నుంచే తీసుకుపోతారు కాబట్టి నేను పుష్ప చూడలేదు, అంబటి రాంబాబు గారు మాట్లాడింది చూడలేదు, సోఫా గురించి తెలియదు, సోఫాలలో పైసలు పెడతారనేది కూడా తెలియదు నాకు. రాంబాబు గారు చూపించారని ఎవరు అంటే నేను విన్నాను అంతే. మీలా ఇట్లే అడిగినారు ఇందాక పొద్దునేదో టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఇట్లా అడిగితే చెప్పాను నేను. అట్లా సోఫాలలో పైసలు పెడతారని నాకు తెలియదు, మరి రాంబాబు గారికి తెలిసేమో మరి ఉంటుంది. శ్రీధర్ క్వశ్చన్ అడగాలనుకుంటున్నారా? సార్ రఘునందన్ రావు గారు, మీరు ఇందాక మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మీ పార్టీ కాదని అన్నారు, కానీ ఏపీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, బీజేపీకి చెందినటువంటి ఎమ్మెల్యే రేవంత్ చేసినటువంటి దాన్ని సమర్థించి మద్దతు ఇచ్చాడు. ఆయన మీ పార్టీ ఎమ్మెల్యే కాబట్టి మీరు ఎట్లా చూస్తారు? ఇంకొకటి రెండోది ఏంటంటే భేటీ, సీఎంతో భేటీ సినీ ప్రముఖులకు సంబంధించి ఏం జరిగిందంటారు? అక్కడి నుంచి కేసు ఏమన్నా తగుముఖం పట్టిందని అనుకుంటున్నారా? ఈ రెండు సార్, రేవంత్ గారిని కలవడం వల్ల, అంటే ముఖ్యమంత్రి గారిని సినీ ఇండస్ట్రీ వాళ్ళు కలవడం వల్ల కేసు ఏదో వీక్ అవుతుంది, కేసు ఏదో స్ట్రాంగ్ అవుతుంది అని నేను అనుకోను. కేసు ఇన్వెస్టిగేట్ చేయాల్సింది రేవంత్ రెడ్డి కాదు, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు కాదు, పోలీసు వాళ్ళు చేస్తారు. సాక్ష్యాలు ఆధారాలు ఉంటే వాళ్ళు ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు, ఖచ్చితంగా ఫైల్ చేస్తారు. ఇలా కాకపోతే నెలకు ఫైల్ చేస్తారు, ఛార్జ్షీట్ ఫైల్ చేయాల్సిందే. సో దానికి సంబంధించి కాదు, కానీ గద్దర్ గారి పేరిట నెలకొల్పినటువంటి అవార్డుల ప్రకటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏదో కొంత కన్ఫ్యూజ్ అయినట్టుంది. సినీ ఇండస్ట్రీ తోటి ఈ రిఫ్ట్ కొనసాగితే రేపు మళ్ళీ మనం అవార్డులు ప్రకటించిన తర్వాత ఏమన్నది నెగటివ్ సిగ్నల్ పోతుంది ఏమన్నా భయంకి ఉభయతారకంగా ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నట్టు నాకు అర్థమైంది. ఇంకొకటి, విష్ణుకుమార్ రాజుకు సంబంధించి మీరు స్పందించలేదు. విష్ణుకుమార్ రాజు గారు ఏమన్నారు? ఆయన అన్నది రేవంత్ చేసింది సమర్థిస్తున్నాం, రేవంత్కు సంబంధించి అక్కడ తీసుకున్న చర్యలు సరైనవి అల్లర్జున్ విషయంలో అనేటట్టు మాట్లాడినాడు మీ ఎమ్మెల్యే, మీ బీజేపీ ఎమ్మెల్యే. దూరంకి వెళ్ళి చూసారు కదా, వైజాగ్ నుంచి చూసుంటారు విష్ణుకుమార్ రాజు గారు. హైదరాబాద్కి వచ్చి అంటే ఆయన కైన్ మిడిల్లో చూసినట్టారా, అటుపక్క ఇటుపక్క కాకుండా? అదే దూరం నుంచి చూసారు కాబట్టి వారికి సబ్జెక్ట్ పూర్తిగా తెలియక ఏమన్నా అన్నారేమో, నేను వినలేదు. వారు ఏమన్నారో నేను వినలేదు. వారు సీనియర్ ఎమ్మెల్యే, వారు అట్లా మాట్లాడతారని కూడా నేను అనుకోను. బట్ వాట్ ఈ సైడ్ ఈజ్ ఐ డోంట్ నో. బట్ చెప్పినా కానీ వారి అభిప్రాయం వారు చెప్పి ఉంటారు. వాట్ ఈజ్ రాంగ్? ఒకరికి మంచి కనబడేది ఇంకొకరికి మంచి కనబడకపోవచ్చు కదా. అందరికీ మంచిగానే కనబడాలంటే నేను అదే చెప్పినాను. నువ్వు చూసే వ్యక్తి బట్టి, చూసే కళ్ళని బట్టి ఉంటుంది, అట్లా చూసిన సందర్భాన్ని బట్టి. గద్దర్ అవార్డ్స్ అన్నారు కాబట్టి, గద్దర్ అవార్డ్స్ ఫిలిం ఇండస్ట్రీ వాటిని వ్యతిరేకించింది, గద్దర్ పేరును అనేది ఒక చర్చ ఉంది. దానికోసమే మరి భయపెట్టి ఇక్కడ వీళ్ళను కూర్చోబెట్టుకోవాలని అనుకుంటున్నారా మీరు? సో నాకు కొన్ని విషయాల్ని తెర మీద మాట్లాడలేము. కొన్ని విషయాలకి మధ్యలో చాలా రకరకాలైనటువంటి చర్చలు, ఒపీనియన్స్, షేరింగ్ ఆఫ్ డయాస్ అనేటివి జరుగుతాయి అన్న. అందులో ఏం జరిగిందో నేను ప్రత్యక్ష సాక్షిని కాదు, పరోక్ష సాక్షిని కూడా కాదు. బయట పేపర్లలో వచ్చింది విన్నది మాత్రమే చెప్పిన నేను. గద్దర్ అవార్డుల పేరిట ఏదో కొంచెం గందరగోళం నిలబడుకున్నదని, దాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సినీ పరిశ్రమ పెద్దలతో చర్చించాలనుకున్నదని కొంతమంది మీడియా మిత్రులు మాట్లాడినటువంటి అంశం.